బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన వీడియో అండి. అసలు ఏం ఎగ్జామ్ రాసి ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజులు ఎలా ఉంటాయి అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చింది, అంటే ఏపీ విద్యార్థుల కోసం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టాలి అంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కదా, వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత వెబ్ కౌన్సిలింగ్, తర్వాత సీట్ అలాట్మెంటు. సో ఇవన్నీ మనకి కామన్గా జరిగే ప్రాసెసెస్. అసలు నర్సింగ్ గురించి చాలామంది అడిగారంటే ఎంసెట్ ద్వారా ఏంటి అని అడిగారు, బట్ ఇది ఎంసెట్ ద్వారా కాదండి. ఎలిజిబిలిటీ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఇది అసలు ఫస్ట్ మనకి స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడానికి వాళ్ళు డేట్ ఇచ్చారు, అలాగే అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇది బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్. ఓకే, మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు కాంపిటేటివ్ అథారిటీ కోటా, అంటే కరీంనగర్ కోటాకు సంబంధించిన వీడియో. ఓకేనా, మనకి సీట్స్ ఇన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్, అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్, ఈ 2 sectors ఉన్న కాలేజెస్లో సీట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, మనకి రిజిస్ట్రేషన్కి షెడ్యూల్ ఏంటంటే 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 27న మనకి వినాయక చవితి రోజు స్టార్ట్ చేశారు. మనకి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అయితే అవకాశం ఇచ్చారు. 7 గంటల వరకు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి, ఆల్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఏపీఎన్ సెట్ 2025 and subject to fulfillment of basic eligibility criteria and under local non-local category for competitive authority quota seats. మనం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ విద్యార్థులైనా పెట్టుకోవచ్చు. వాళ్ళందరూ కూడా బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఏపీ నర్సింగ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, నర్సింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ మీరు అటెండ్ అవుతారు కదా, సో అటెండ్ అయిన వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, మనకి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్, అలాగే డీటెయిల్ నోటిఫికేషన్, ప్రాస్పెక్ట్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఈ లింక్ క్లిక్ చేస్తే అయితే మనకి డైరెక్ట్ ఓపెన్ అవుతాయి. చూద్దాం దాన్ని కూడా. ఈ లింక్ క్లిక్ చేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, మనకి కట్ ఆఫ్స్ మాట్లాడుకుందామండి. ఇప్పటికే ఎగ్జామ్ అయిపోయింది, మీకు కట్ ఆఫ్, ర్యాంకు ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. బట్ జనరల్ విద్యార్థులకైతే 58th percentile రావాలి, 85 నుంచి 43 మార్కుల లోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సనల్స్ విత్ డిసేబిలిటీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 48th percentile రావాలి, 34 మార్కుల నుంచి 42 మార్కుల మధ్యలో. అలాగే జనరల్ కేటగిరీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 45th percentile రావాలి, 39 నుంచి 42 మార్కుల మధ్యలో. ఓకే, ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్, సైన్, ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఓకేనా, మనకి ఒకసారి మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటాం, సో ఆ అప్లికేషనే ప్రతి రౌండ్కి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సీట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంది కాంపిటేటివ్ అథారిటీ కోటా. గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా ద్వారా కరీంనగర్ కేటగిరీ ఏ అంటాం కదా, కేటగిరీ ఏ ద్వారా 100% సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి. బట్ మనకి ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్లో ఏంటంటే 60% సీట్లు అనేవి కేటగిరీ ఏ ద్వారా ఫిల్ చేస్తారు. అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్లో కూడా కేటగిరీ ఏ అంటే 60% సీట్లు అనేవి ఫిల్ చేస్తారు. ఓకేనా, మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది ఏపీ ఎన్సెట్ 2025 ర్యాంక్ ఎవరైతే సాధించారో వాళ్ళ మెరిట్ ఆధారంగా మనకి రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఆ డేట్కి ముందు అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఏంటంటే మనం వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన డిజేబిలిటీని తెలియజేస్తూ ఉంటే డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి కదా, వాళ్ళకి సెపరేట్ డేట్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రాస్పెక్ట్స్ను లేదంటే రెగ్యులేషన్స్ని కంపల్సరీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవాలి. ఓకేనా, ఇంకా ఎలిజిబిలిటీ మాట్లాడుకుందామా. సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అంటే వాళ్ళు అడిగిన మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మార్క్స్, కట్ ఆఫ్ స్కోరు, ఆ మార్క్స్ మధ్యలో ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబులేనండి. అండ్ ఇండియన్ అయి ఉండాలి. లోకల్ నాన్ లోకల్ స్టేటస్ని, మీరు లోకల్ అయితే లోకల్ స్టేటస్ని, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ స్టేటస్ని ఫుల్ఫిల్ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయినా ఓకే. ఓకే, ఓసీ విద్యార్థులు అయితే 45% కంటే తక్కువ రాకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకూడదు సైన్స్ సబ్జెక్ట్స్లో. ఏజ్ ఏంటంటే ఏజ్ లిమిట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, 17 సంవత్సరాలు నిండి ఉండాలి 31 డిసెంబర్ 2025 నాటికి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు.
అండ్ ఎవరికైతే ఏజ్ 17 సంవత్సరాలు నిండదో వాళ్ళు అర్హులు కాదు. ఓకే, సో ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. నేను అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అని వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకుంటారో అవి అప్లికేషన్ పెట్టడానికంటే ఒక 3 నెలల ముందుది అయ్యి మాత్రమే ఉండాలి. అంటే ఓల్డ్ వన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఇక ఫీజుల గురించి మాట్లాడుకుందాం. మనకి కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే స్టేట్ కోటా గవర్నమెంట్ కాలేజెస్ ఫీజులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్పలేదండి. అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ నర్సింగ్ కాలేజెస్ ఫీజు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిక్స్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్డ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే తర్వాత మాట్లాడుకుందాం. మీకు యాక్చువల్గా కౌన్సిలింగ్ అయ్యే టైంలో కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి ఎంతెంత ఫీజులు పే చేయాలి ఏంటి అనేవి. సో ఓకే, మనకి అప్లికేషన్ ఫీజు ఎంత? ఓసీ విద్యార్థులకైతే 2,360 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 1,888 రూపాయలు అయితే పే చేయాలి. ఇన్క్లూడింగ్ జీఎస్టీ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇన్క్లూడింగ్ జీఎస్టీ మాట్లాడిన ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి, బ్యాంక్ ఛార్జెస్. ఓకే, మీరు పే చేసిన ఫీజెస్ అంటే అప్లికేషన్ ఫీజు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వెనక్కి రాదు. ఓకే, ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ప్రాస్పెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని చదవాలి అప్లికేషన్ పెట్టడానికంటే ముందు. ఓకేనా, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు, కరెక్ట్గా టాలీ చేసుకుంటారు. అసలు వీడు పెట్టింది ఓకేనా కాదా ఇవన్నీ కూడా వాళ్ళు టాలీ చేస్తారు. మెరిట్ పొజిషన్ అనేది మనకి కౌన్సిలింగ్కి ముందు రిలీజ్ చేస్తారు. ఓకే, మనం పెట్టిన అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు అంటే మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయనప్పుడు, మనం డాక్యుమెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బాక్స్లో బ్రాకెట్లో మనకి మ్యాండేటరీ అని ఖచ్చితంగా ఇస్తారు. అవన్నీ కూడా మీరు సరిగా అప్లోడ్ చేయకపోతే ఆటోమేటిక్గా అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్కంప్లీట్ డీటెయిల్స్ పెట్టిన ఫోటో సిగ్నేచర్లో ఏమైనా క్లారిటీ మిస్ అయినా కూడా క్యాన్సిల్ అయిపోతాయండి. ఓకేనా, ఇన్విజిబుల్ లేదంటే ప్రాపర్గా లేని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే రైట్, ఇంకా ఏంటంటే మీకు ఇండివిజువల్గా ఎలాంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వరు, ఇదే అందరికీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఓకేనా, మీరు మ్యాండేటరీ అన్న సర్టిఫికెట్స్ అనేవి వితౌట్ ఫెయిల్ అయితే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ పెడతాం కదా అప్పుడే అప్లోడ్ చేయాలి. అవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసి స్క్రూటనైజ్ చేస్తారు. మనం ఏదైతే అప్లికేషన్ పెట్టామో అప్లికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్తో పాటు అటెస్టెడ్ అంటే మనం సైన్ చేస్తాం కదా డాక్యుమెంట్స్ తోటి, ఆ సెట్ ఆఫ్ డాక్యుమెంట్ సెట్ కూడా మనం కాలేజ్లో రిపోర్ట్ చేస్తున్న టైంలో ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంకా యూనివర్సిటీస్కి అయితే ఎలాంటి ప్రింట్అవుట్ పంపాల్సిన అవసరం లేదు. ఓకేనా రైట్, ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదు అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం అప్లై చేస్తాం. అలాగే మనకి ఏ ఫండ్ కూడా మనం పే చేస్తాం కదా డబ్బులు, అది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాదని మళ్ళీ చెప్తున్నారు. మనం ప్రాస్పెక్ట్స్ని లేదంటే రెగ్యులేషన్స్ని కేర్ఫుల్గా రీడ్ చేయమని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 వెర్షన్ మాత్రమే ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీకు ఏదైతే యూజర్ ఐడి వస్తుందో మొబైల్స్కి అవన్నీ కూడా ఓటీపీస్ కానీ ఏమైనా కూడా ఎవరితో షేర్ చేయకండి. ఓకే, సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్కి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను మ్యాండేటరీ అని బ్రాకెట్లో చూపించినవన్నీ కూడా మీరు కంపల్సరీ జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ అప్లికేషన్ పెట్టడానికంటే ముందు వాళ్ళు పీడిఎఫ్ ఫార్మెట్లో అడిగారు. మీరు ఫైల్ సైజ్ చెక్ చేస్తే 1000 KB అడుగుతున్నారు. ఈ సైజ్లో పీడిఎఫ్ ఫార్మెట్లో ఇప్పటికే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా, రెడీ చేసి పెట్టుకోండి. ఏపీ ఎన్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఇది మ్యాండేటరీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అలాగే మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అంటే మనం హైయెస్ట్ ఇంటర్మీడియట్ చేస్తాం కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయితే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అది కూడా పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బ్రిడ్జ్ కోర్సులు చేస్తూ ఉంటారు వొకేషనల్ కోర్సెస్ అవి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు దాని ద్వారా కనుక అప్లికేషన్ పెట్టాలి అడ్మిషన్ తీసుకోవాలి అంటే రైట్. ఇంకా చాలామంది అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఈక్వాలెంట్ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ లేదు అంటే ఈక్వాలెంట్ టీసీ మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. అలాగే స్టడీ సర్టిఫికెట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. 2 years ఇంటర్మీడియట్ కోర్సు అండ్ లేదంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే ఈక్వాలెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్, 6th నుంచి 10th పెట్టాలి. ఇంటర్మీడియట్ కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అన్నీ కూడా
సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే 6th నుంచి 10th వరకు అంటే మనకి 6 సంవత్సరాల సర్టిఫికెట్స్ వస్తాయి. లేదంటే ఒకే చోట చేస్తే ఒకటే ఉంటుంది, కానీ చాలామంది 2-3 ప్లేసెస్లో చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అయితే కనుక ఒకే పీడిఎఫ్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్. నాన్ లోకల్ స్టేటస్ కిందకి చెందితే వ్యక్తులు వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి బీసీసీ క్యాస్ట్ వాళ్ళు. అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ అవసరం. లేటెస్ట్ అంటే లాస్ట్ 3 months లోపు తీసుకోవాలి. అలాగే లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ లేదంటే వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్, ఆధార్ కార్డు, ఓవర్సీస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా ఓవర్సీస్కి చెందిన వ్యక్తి అంటే పిఐఓ కేటగిరీ ఉన్నా, ఓసీఐ కేటగిరీ ఉన్నా కూడా వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం, అలాగే సిగ్నేచర్ కూడా అవసరం. ఫార్మాట్ చూసుకోండి అండ్ డాక్యుమెంట్ సైజ్ కూడా చూసుకోండి. సో ఇదండి 4 years నర్సింగ్ కోర్స్కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేసిన డీటెయిల్డ్ నోటిఫికేషన్స్. మీకు ప్రాస్పెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని చదవండి. అప్పుడు మీకు ఇంకా ఏం డాక్యుమెంట్స్ కావాలి, మోస్ట్లీ అన్ని డాక్యుమెంట్స్ నేను వాళ్ళ వెబ్సైట్లోంచి చూపించాను. అవన్నీ కూడా మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఎవరైనా అప్లై చేసుకోవాలి, ఏపీ ఎన్సెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.